పదవి అంటే బాధ్యత అని అధికారులంతా క్రమశిక్షణతో కర్తవ్యంగా పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి అభినందన సభలో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ ఆకాంక్షలను నెరవేర్చడం కోసం పనిచేయాలని గుర్తు చేశారు. ప్రజా జీవితంలో ఓటములు గెలుపులు సహజమని, ప్రజలతో మమేకమై ప్రజా అవసరాలను గుర్తించి పనిచేయడమే నిజమైన నాయకత్వ లక్ష్యమన్నారు. ఇక జహీరాబాద్ నిమ్స్ లో త్వరలో భారీ పరిశ్రమలు రానున్నాయని తెలిపారు. నిమ్స్ లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించడం బాధ్యతగా తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. 5 అడిషనల్ బెడ్స్ తోటి డయాలిసిస్ సెంటర్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. గతంలో ఉన్న 5 లాస్ట్ టైం ఇక్కడ సందర్శించినప్పుడు ఇక్కడ వైద్య సిబ్బంది కానీ పేషెంట్స్ కానీ నాయకులే కానీ సార్ మా ప్రాంతానికి ఇంకా ఈ డయాలిసిస్ సెంటర్ ఎక్స్పాండ్ చేయాలి మాకు అవసరం అని చెప్పి ఆనాడు అడగడం జరిగింది. ఆనాడు కమిట్ చేశాము. ఖచ్చితంగా ఇంకో అడిషనల్ బెడ్స్ కానీ డయాలిసిస్ మెషినరీ కానీ మంజూరు చేస్తామని చెప్పి ఈరోజు అంతా ఎక్విప్మెంట్ వచ్చింది. అంతా ఫిట్టింగ్ తర్వాత ఈరోజు ప్రారంభించినాము. ఇంకేదైనా అవసరాలు ఉంటే హాస్పిటల్కి సంబంధించి మన ప్రాంతంలో అన్ని రకాలుగా వైద్య సదుపాయాలను అందించే దిశగా మా కృషి ఉంటుంది, మా ప్రభుత్వ కృషి. ఎక్కడైనా హాస్పిటల్లో మొట్టమొదట కావాల్సింది సిబ్బంది, రెండోది డ్రగ్స్, మూడోది బెడ్స్, నాలుగోది పరికరాలు, ఐదోది పరిశుభ్రత. ఇది ఖచ్చితంగా పాటించాలి. ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది, మా కృషి ఉంటుంది.